కలిపి 50% ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ కూడా 150 మందికే చేసింది. ఇంకా మిగతా వాళ్ళకి చేయలేదు. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు అంతా అయిపోయిందని చెప్పేసి ప్రకటిస్తే రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులందరి చేత మాకు అప్పు ఉంది అని చెప్పేసి డైరెక్ట్ ముఖ్యమంత్రికి ఒక లెటర్ ఇవ్వాలని చెప్పేసి దానివల్ల పోతే ముఖ్యమంత్రి కూడా ఆలోచిస్తారనే ఉద్దేశంతో ప్రతి ఊర్లో ఉన్నటువంటి రైతులందరితోటి కార్డులు వేపిస్తుంది ప్రజాసంఘం రైతు సంఘం. ఇట్లా అన్ని గ్రామాల్లో కూడా వేపిస్తున్నాం, మీ గ్రామాల్లో కూడా వేపిస్తున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు. మీ గ్రామంలో వచ్చేసి దాదాపు 100 మంది ఉంటుంది. కానీ అందుబాటులో ఉన్న వాళ్ళతో వేస్తే దానికి ప్రతిస్పందన ఉంటుంది అనుకున్నాం. మన రాజు గారు మేమందరం కలిసిపోయి కూడా అక్కడ మన శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాము. ఆయన కూడా ఆలోచిస్తా అన్నాడు, పేపర్లో కూడా వచ్చింది వాళ్ళు. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడంతో ఇంకా రైతులు ఉన్నారనే విషయం తెలుస్తుంది. ఇవన్నీ ఇట్లా పేపర్లు ప్రతి ఊరు నుంచి 50 మంది 60 మంది వస్తారు. కాబట్టి ఆలోచించే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం చేసాం. ఈ కార్యక్రమం వచ్చినందుకు మీకు మండల కమిటీ తరఫున విప్లవం తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మీరు ఎంత స్పందిస్తే అంత మనకి గవర్నమెంట్ రెస్పాన్స్ ఇస్తుంది. కాబట్టి దాన్ని ఆలోచించవచ్చు కోరుతున్నాం. వాస్తవంగా మనం పోస్ట్ కార్డులు వేసినా కూడా ఈ పని అయిద్దా అనేది అయితే గ్యారంటీ లేదు. ఇది కాని పక్షంలో మనం పంపించిన కాని పక్షంలో మళ్ళీ కుస్మాన్ సెంటర్లో ఖచ్చితంగా ధర్నా పెట్టాలా. ఖమ్మంలో మన తర్వాత ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఉంది. మనం కలెక్టర్ ఆఫీస్ కొంతమంది వచ్చినా మండల కేంద్రంలో ధర్నా ఉంటుంది. మీరందరూ ఈ రుణమాఫీ కాని వాళ్ళందరూ ఆ రోజు పాల్గొనేటట్టు. మనం రోడ్డు ఎక్కంది అయితే పని కాదు. మనం వస్తుంది కాకపోతే నాయకులు కొంతమంది చెప్పచ్చు కొత్తది మీ కొత్తదని. కానీ మనం రోడ్డు ఎక్కకపోతే ఉన్నామనే వారు ఇంతమంది ఉన్నారు, అది ప్రచారం అయ్యి అప్పుడన్నా ఈ ప్రభుత్వం కొద్దిగా కళ్ళు తెరుచుకొని మన కోసం పనిచేస్తుంది. దాని అందరూ మీరు సన్నద్ధమే ఉండండి.